కోరుకుంటా ఉన్నారు. అంతే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో 2 వర్గాల యువకుల మధ్య ఘర్షణలో 4 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ శ్రీకాంత్ శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు మైనర్ బాలికల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, పోకిరీలా వేధింపులకు పాల్పడితే జీవితాంతం మర్చిపోలేని విధంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మనకి ఇక్కడ రాజమహేంద్రవరం నార్త్ జోన్ పరిధిలో గాడాల గ్రామంలో 30వ తారీఖు ఈ నెల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మధురపూడికి సంబంధించిన పాముల శ్రీను అనే వ్యక్తిని ఎస్సీ కమ్యూనిటీ అతన్ని గాడాల గ్రామంలో కొంతమంది యువకులు కొట్టడం జరిగింది. దాని విషయం మనకు వెంటనే 112కి సమాచారం వచ్చిన వెంటనే కోరుకొండ పోలీసు వారు అత్యంత వేగంగా స్పందించి ఆ బాధితుడిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించడం, అతనికి సకాలంలో వైద్య చికిత్సను అందించడం జరిగింది. వెంటనే ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు మరుసటి రోజు అనగా 1వ తారీఖు నిన్న ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అలానే ఎక్స్టార్షన్ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని మన గౌరవ ఎస్పీ గారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. అందులో భాగంగానే ప్రత్యేక బలగాల్ని కూడా బృందాలుగా ఏర్పాటు చేసి ఎవరైతే దీంట్లో అనుమానితులు నిందితులుగా అనుకుంటున్నామో వాళ్ళని 4 ఉన్నారు. ఆ 4ని కూడా ఈ ప్రత్యేక బృందాలు వితిన్ 12 hours లోపే మనం పట్టుకోవడం జరిగింది. వారిని ఈ రోజు గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తము. ఇక సంఘటనల వివరాల్లోకి వెళ్తే వీళ్ళ పేర్లు ఈలి నరేష్, గంధం నాగేంద్ర, అడ్డాల మణికంఠ, ఆకుల పండు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ 4 ఆ సంఘటనలో ప్రధానంగా ఉన్నారని తెలిసింది. ఈ 4ని ఈ రోజు రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము. ఇందు మూలంగా